तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ॐ नमो भगवते श्री अरविन्दाय। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। Today we are in the third session of the study of our book, The Mother by Sri Aurobindo. In the first session, we discussed the significance of the book, The Mother అనే గ్రంథాన్ని శ్రీ అరవిందో గారు ఎప్పుడు రచించారు, ఆ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటి పూర్ణయోగ సాధనలో, అప్పట్లో ఉన్న సాధకులు ఈ పుస్తకం గురించి ఏమని అడిగారు, శ్రీ అరవిందుల వారి ప్రశ్నోత్తరాలు ఏమని చెప్పారు, ఆయన ఆ ఉత్తరాలకి జవాబు రాసి ఏమని చెప్పారు, ఇవన్నీ మొదటి ప్రసంగంలో మనం చర్చించుకున్నాము. తర్వాత క్రితంసారి మనము ఈ మొదటి అధ్యాయము స్వాధ్యాయం కోసం టేకప్ చేశాము. దాంట్లో శ్రీ అరవిందుల వారు మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఏమిటి అంటే, మానవ ప్రయత్నము ఉన్నప్పుడు భగవత్ కృప దిగి వస్తే ఆ ప్రయత్నము, ఆ కృప, ఆ భగవదానుగ్రహము కలిసి మన ఆధ్యాత్మిక సాధనని పూర్తిగా ముందుకు సాగనిస్తాయని, ప్రయత్నం లేనప్పుడు అనుగ్రహం వచ్చినా అది ఒక బంజరు భూమి మీద వర్షం పడ్డట్టే అవుతుందని, అలాగే ముందుకు వెళ్ళే కొద్దీ శ్రీ అరవిందుల వారు కొన్ని ముఖ్యమైన విషయాలు మనతో చెప్పారు. The supreme grace will act only in the conditions of light and truth. It will not act in conditions laid upon it by falsehood and ignorance. ఆ భగవత్ కృప ఏదైతే ఉందో అది నిజంగా మనని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకువెళ్ళవాలని అనుకుంటే కనుక దానికి మనము ఒక తేజోపూరితమైన వాతావరణం మన జీవితంలో స్థిరపరచాలని, అజ్ఞానంలో ఈదుకుంటూ కాసేపు మనకి వెలుతురు కావాలి అంటే అది మనకి ముందుకు తీసుకెళ్లే మార్గం కాదని కూడా చెప్పారు శ్రీ అరవిందుల వారు. తర్వాత ముందుకు వెళ్ళి మనము ఇంకొక విషయము శ్రీ అరవిందుల వారు ప్రస్తావించారు. అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళబోతున్నాము. దెర్ మస్ట్ బి ఎ టోటల్ అండ్ సిన్సియర్ సరెండర్ అండ్ దెర్ మస్ట్ బి ఎన్ ఎక్స్క్లూజివ్ సెల్ఫ్ ఓపెనింగ్ టు ద డివైన్ పవర్. టోటల్ అండ్ సిన్సియర్ సరెండర్, ఎంతో శ్రద్ధతో కూరుకున్నటువంటి పరిపూర్ణ ఆత్మసమర్పణ ఉండవలెను. దీన్ని ఇవాళ కూడా మనం కొద్దిగా చర్చిద్దాం. తర్వాత ఎక్స్క్లూజివ్ సెల్ఫ్ ఓపెనింగ్ టు ద డివైన్ పవర్. మన ప్రయత్నము చేసినప్పుడు ఏ దివ్య శక్తులైతే, దైవిక శక్తి అయితే కిందకి వస్తుందో ఆ దైవిక శక్తిని మాత్రమే మన జీవితంలోకి మనం ఆహ్వానించాలి. ఇక్కడ వారు చెప్పేది ఏంటంటే, మనం ప్రయత్నం చేసే కొద్దీ దైవిక శక్తులు వస్తాయి, కానీ మన వాతావరణంలో, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల వల్ల మనకి వేరే వేరే శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మనల్ని మనం కాపాడుకుంటూ ఉండి ఎప్పుడు ఆ ప్రకాశం వైపు మన జీవితాన్ని నడిపించే ప్రయత్నం చేయాలి. No man is an island. Everyone has an impact of other forces around us. And that changes with time. మన చుట్టూ ఒక నలుగురు కొద్దిగా మనం తప్పు చేసినా పర్వాలేదు, ఇది కలికాలం, అందరూ ఇలాగే నడుస్తారు అనుకుంటే ఒక 6 నెలలు పోయిన తర్వాత మనం కూడా అదే నడువుడిలో జస్టిఫై చేసుకుని మొదలు పెడతాం. మనం అలా వెళ్ళకూడదు. మనకి అబ్సల్యూట్లో డీల్ చేయాలి.
ఇన్ ద స్పిరిచువల్ పాత్ ద మీన్స్ అండ్ ద ఎండ్ అంటారు. మనం నడిచే మార్గం ఏమిటి, మనం చేరే గమ్యం ఏమిటి. కొంతమంది ఏమంటారు, మనకి గమ్యం ముఖ్యం, ఏ మార్గమైనా పర్వాలేదు, గమ్యాన్ని చేరుకోవాలంటారు. కొంతమంది అంటారు గమ్యాన్ని చేరకపోయినా పర్వాలేదు, మార్గం ముఖ్యం అంటారు. ఆధ్యాత్మిక జీవనంలో రెండూ ముఖ్యం మనకి. డే టు డే లైఫ్లో కూడా మనం సత్యాన్ని, ధర్మాన్ని పాటించాలి. మన గమ్యం ఏదైతే ఉందో అది కూడా యోగపరంగా ఒక అతీతమైన గమ్యం అయి ఉండాలి. ఈ సాధారణ గమ్యం కాకూడదు మనకి. ఇట్ కెనాట్ బి ఎ మండేన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ టు అచీవ్ ఎ మెటీరియల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఆర్ టు arrive at a certain material satisfaction of life. That is not sufficient. So both the means and the end have both to be perfect and both to be dharmic. తర్వాత శ్రీ అరవిందుల వారు, మనం ఇది కూడా క్రితంసారి చూసాము, there must be a constant and integral choice of the truth that is descending and a constant and integral rejection of the falsehood of the mental, vital and physical powers and appearances that still rule the earth nature. ఇక్కడ మనం ఆగాం లాస్ట్ టైం. సో ఏమంటున్నారంటే కేవలం దైవిక శక్తులకే ఓపెన్ అవ్వాలి మనము. There must be a constant and integral choice of the truth that is descending. అవరోహణ చెందుతున్న సత్యాన్ని మనము నిరంతరము పరిపూర్ణంగా ధారణ చేయగలగాలి. కాన్స్టెంట్ అండ్ ఇంటెగ్రల్ చాయిస్ ఆఫ్ ద ట్రూత్. ఎంపీ పండిట్ గారు ఏమంటారంటే మన జీవితము ప్రతి క్షణంలోనూ మన ముందు ఒక చాయిస్ ఉంచుతూ ఉంటుంది. ప్రతి క్షణంలోనూ సత్యం వైపుకి నిర్ణయించుకోవాలా, లేకపోతే ఎలాగో అలా అడ్జస్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలా. మనం ఉన్న పరిస్థితుల్లో మనం తెలిసి ఘోరాలు చెయ్యము, కానీ కొద్దిగా గ్రే ఏరియా అంటాం మనం, లేకపోతే వైట్ లైస్ అంటాము మనము. కొద్దిగా అడ్జస్ట్ అయిపోతాం మనం నలుగురిని చూసి. ఆ అడ్జస్ట్మెంట్ కూడా సీరియస్గా ఆధ్యాత్మిక పురోగతి కావాలి అనుకున్న వాళ్ళకి అది కుదరదు. అక్కడ వస్తుంది తిరకాసు మనకి. యుగధర్మం అని అడ్జస్ట్ అయిపోవడం కుదరదు మనకి. యుగధర్మం కలియుగంలో అయినా మన ధర్మం మాత్రం త్రేతాయుగం ధర్మమే. ఆత్మజ్ఞానం కావాలి అనుకున్న వాడికి కలియుగ ధర్మాలు యుగధర్మాలుగా పనిచేయవు మనకి. జీవితం ప్రతి క్షణంలోనూ మనకి ఎంపికనిస్తుంది. ఒకరు సత్యం వైపుగా నిర్ణయించుకుంటారా, లేదా అసత్యం వైపుగా నిర్ణయించుకుంటారా. చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మన ప్రక్రియ ఒక్కటే అంటారు ఎంపీ పండిట్ గారు. A constant and integral rejection of the falsehood of the mental, vital and physical powers and appearances that still rule the earth nature. ఈ విశ్వ ప్రకృతి అనేది ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా అసత్యపరమైన శక్తుల వశములో ఉన్నది. This is the rule of ignorance. This is the rule of dark forces. అండ్ ఇవి శ్రీ అరవిందులో మనం అధ్యయనం చేసే కొద్దీ చూస్తే ఆయన ఎక్కడ మాట్లాడినా ముందు ఫిజికల్, వైటల్, మెంటల్ అంటారు. అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఈ మూడు ప్రతి చోట ఆయన తీసుకొస్తారు. ఈ మానసిక, ప్రాణిక, భౌతిక శక్తులను, రూపములను నిరంతరము మనం పరిపూర్ణంగా నిరాకరించాలి. ఇక్కడ ప్రాణిక, మానసిక, ప్రాణిక, భౌతిక, మెంటల్, వైటల్ అండ్ ఫిజికల్. అండ్ అది కాకుండా రెండు పదాలు వాడతారు, పవర్స్ అండ్ అపియరెన్సెస్. పవర్స్ అంటే శక్తులు, అపియరెన్సెస్ అంటే రూపములు. ఇవేమిటి అనేది అప్పుడు ఆయన మళ్ళీ వేరే చోట వర్ణిస్తారు, అది ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. లక్కీగా మనకి ఏమైందంటే ఈ చాప్టర్స్లో కొన్ని పదాలని, కొన్ని సెంటెన్సెస్ని శ్రీ అరవిందుల్ని మదర్ని అడిగారు క్లారిఫికేషన్ కోసం. సో అవి మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో వాటిని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం. శ్రీ అరవిందో సేస్, సమరైజ్ చేస్తున్నాను నేను. పవర్స్ హియర్ రిఫర్స్ టు అసురాస్, రాక్షసాస్, పిశాచాస్ అండ్ అదర్ వైటల్ బీయింగ్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్. మానవాళిని ఇవాళ కూడా ప్రభావితం చేసే అదృశ్య ప్రాణిక శక్తులు ఉంటాయి.
ఇవి అసురిక, రాక్షసిక, పైశాచిక లేక ఇతర శక్తులు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి. వి గెట్ ఇన్ఫ్లుయెన్స్. అవి అట్మాస్ఫియర్లో ఉండి ఆలోచనలు మన బుర్రలోకి ఎక్కిస్తాయి. ఎవరి బుర్రలోకి ఎక్కిస్తాయి? ఎవరైతే ఆ ఫ్రీక్వెన్సీలో ఆపరేట్ అవుతారో వాళ్ళ బుర్రలోకి ఎక్కిస్తాయి. అసురులు, రాక్షసులు మొదలైన వారు భూమికి చెందినవారు కాదు, భౌతిక అతీత లోకాలకు చెందినవారు. కానీ వారు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు. మానవ జీవితాన్ని, మానవుడి దైవిక ప్రయత్నాలను నియంత్రించడానికి ఈ శక్తులు పనిచేస్తాయి. సో ఎనీవన్ హూ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్, టెక్నికలీ హీ ఈస్ ట్రైంగ్ టు మూవ్ ఫ్రమ్ ఇగ్నరెన్స్ టు నాలెడ్జ్, అండ్ ద డొమైన్ ఆఫ్ ఇగ్నరెన్స్ బిలాంగ్స్ టు అసుర. సో హీ విల్ ట్రై టు హోల్డ్ యూ బ్యాక్. ఎట్లాగో అట్లా పట్టుకుని వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. The asuras are really the dark side of the mental, or more strictly of the vital mind plane. This mind is the very field of the asura. Their main characteristic is egoistic strength and struggle, which refuse the higher law. అసురిక శక్తులు నిజానికి మానసిక శక్తులు, అంటే మైండ్లో ఆపరేట్ అవుతాయి. లేదా టు బి మోర్ యాక్యురేట్, వైటల్ మైండ్. వైటల్ అంటే మన ఉద్వేగాలకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఈ వైటల్ మైండ్ అనే పదం పెద్ద కష్టం కాదు మనకు అర్థం చేసుకోవడానికి. లెట్ us say we have a bad fight with somebody very dear to us. మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఏదైనా కొద్దిగా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి. ఏమవుతుంది ఆ టైంలో? ఇమోషనల్గా ఉంటాం మనము, కొద్దిగా ఉద్రేకం వస్తుంది. కానీ ఆ ఉద్రేకం ఏం చేస్తుందంటే మన మనస్సుని ట్రిగర్ చేస్తుంది. అరే ఇలా చెప్తే బాగుండేది, అలా చెప్తే బాగుండేది. అది 2 రోజులు మన బుర్ర తొలిచేస్తూ ఉంటుంది. అదేమిటది? ద మైండ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వైటల్. అది వైటల్ మైండ్. ఇట్ ఈస్ ట్రాపింగ్ యువర్ థాట్స్ ఇన్ ఎ వైటల్ కంపార్ట్మెంట్, అండ్ అదే తిరుగుతూనే ఉంటుంది. అది ఫిజికల్ అండ్ వైటల్ మైండ్ అనమాట. ఈ అసురిక శక్తులు మానసిక ఏరియాని, ఈ వైటల్ మైండ్ని టార్గెట్ చేస్తాయి. మనకి ఏదన్నా నిజంగా ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు పొసెస్ సంథింగ్, మన మైండ్ అంతా అదే డిజైర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది వైటల్ మైండ్ అగైన్. సో ఈ ఏరియాలో ఆపరేట్ చేసే శక్తులు ఏమిటంటే అసురిక శక్తులు. అసురిక శక్తులు నిజానికి మానసిక లేక వైటల్ మైండ్ యొక్క అంధకారము వైపు ఉన్న శక్తులు. ఈ మనస్సు అసురుల క్షేత్రమే. వారి ప్రధాన లక్షణము అహంకార బలము మరియు పోరాటము. ఇవి ఉన్నత ఊర్ధ్వపు శాసనాన్ని నిరాకరిస్తాయి. దే లైక్ డిజార్మోనీ. ఈగో ఈజ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ అసురిక్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక చోట శ్రీ అరవిందో అసుర అనే పదానికి డిస్క్రిప్షన్ ఇచ్చి అంటారు, ఏ మానవుడైతే జీవితం అంతా నేను, నాది, నాకు కావాలి అనే ఇలాంటి ప్రక్రియల చుట్టూ జీవితం నడుపుతాడో వాడు అసురుడిగా జీవిస్తున్నాడు అంటారు. ఎనీబడి హూ ఈస్ లివింగ్ ఎ లైఫ్ దట్ సేస్ ఐ వాంట్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ డిజైర్ దిస్, ఐ మీ, హీ ఈజ్ అన్ అసురిక్, హీ ఈజ్ అండర్ ద అసురిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే మనము మన జీవితంలో ఎంతవరకు ఇలా మనం బిహేవ్ చేస్తాము? 50%, 60%, 70%, 90% ఆలోచించుకుంటే అంత పర్సెంటేజ్ మనము అసురిక ప్రభావంలో ఉన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. ఈగో ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ ది అసుర. అండ్ హౌ మెనీ ఆఫ్ అస్ కెన్ సే వీ హ్యావ్ ట్రాన్సెండెడ్ ఈగో? మనందరము ఎంతో కొంత ఈగోలో ట్రాప్ అయి ఉన్నాము. దేర్ఫోర్ వీఆర్ ట్రాప్డ్ ఇన్ ద అసురిక్ ఇన్ఫ్లుయెన్స్. తర్వాత రాక్షస శక్తుల గురించి మాట్లాడుతూ, ఆన్ ద లోవర్ వైటల్ ప్లేన్ ద కరస్పాండింగ్ ఫోర్సెస్ వీ కాల్ ద రాక్షసాస్, విచ్ రిప్రజెంట్ వయలెంట్ ప్యాషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే మన ఉద్వేగాలలో చాలా ఉద్రేకత ఉంటే కనుక అది వైటల్ ప్లేన్లోకి వస్తుంది. అక్కడ ఆపరేట్ చేసేది అసురిక్ ఫోర్స్ కాదు, రాక్షసిక్ ఫోర్స్. చైతన్యంలో ఇది ఇంకా కుదించి ఉంటుంది. అసురిక్ ఫోర్స్ కొద్దిగా విస్తరించి ఉంటుంది. రాక్షసుడు అనేవాడు ఇంకా కుదించి కృషించి ఉంటాడనమాట. పక్క వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వీడికి ఆనందంగా ఉంటుంది. మనిషికి నాకు 10 రూపాయలు నష్టమైందంటే వాడికి 1000 రూపాయలు నష్టమైతే వీడికి ఆనందం.
నా 10 రూపాయలు పోయిద్దని కాదు గొడవ, వాడికి వెయ్యిపోతే ఆనందం. ఇది రాక్షస ప్రవృత్తి. మనకి నష్టం వచ్చినా అది అవతల వాడు దుఃఖిస్తున్నాడంటే వాడికి ఆనందం. లేదు వీడికి కనుక పవర్ వస్తే అవతల వాడిని దుఃఖించి వాడి నుంచి ఏదైనా లాక్కోవడం వీడికి ఆనందం ఇస్తుంది. ఇదంతా రాక్షస ప్రవృత్తి. ఇది పెద్దగా మనం దూరంగా ఆలోచించక్కర్లా. మనం ఉన్నాం చుట్టుపక్కల ఉన్న చాలామంది తెలుసు మనకి, పర్టికులర్లీ వెన్ యూ సీ సమ్ ఆఫ్ ద సోషల్ డైనమిక్స్ ఆఫ్ దిస్ ఏరా, యూ విల్ సీ మెనీ పీపుల్ ఆపరేటింగ్ ఇన్ దిస్ డొమైన్ ఆఫ్ రాక్షసాస్. అందుకనే అంటారు ద పవర్స్ అండ్ అపియరెన్సెస్ that still rule the earth nature అంటారు శ్రీ అరవింద, because this is the level of consciousness at which much of humanity is operating today. సో ఇలాగే ఇంకా పర్వర్టెడ్గా బిహేవ్ చేసేవి పైశాచిక శక్తులు. ఇప్పుడు మనకి నార్మల్గా ఎవరిదైనా రక్తం చూస్తే కొద్దిగా జంక్ వస్తుంది మనకి, స్టెప్ అవే, వాటికి అది ఆనందం ఇస్తాయి. వాళ్ళ పైశాచిక శక్తులకి ఆ వికృతం ఆనందాన్ని ఇస్తుంది వాటికి. దట్ ఈస్ నాట్ ఈవెన్ రాక్షస. ఇవి గ్రెడేషన్స్ చూడండి ఎలా ఉంటాయో. అసురుడు అనేవాడు జ్ఞానం ఉంటుంది, వాడికి విస్తరింపు ఉంటుంది, కానీ దానికంటే కృషించిన చైతన్యం రాక్షసుడిది, దానికంటే కృషించిన చైతన్యం పైశాచికత్వం, పరపీడనమే వాడికి, ఇంకేమీ ఉండదు వాడికి జీవితంలో. ఎలాగైనా సరే వ్యాంపైరిష్, అవతల వాళ్ళు సఫర్ అవుతుంది. సో ఇవన్నీ ఇంకా ఉన్నాయి మన భూమిలో, ఈ విశ్వ ప్రకృతిలో. తర్వాత ఇది పవర్స్ అని చెప్పాం మనము. సో he says powers and appearances that still rule the earth nature. appearances అంటే ఏమిటి? appearances అంటే ఆకృతులు, రూపాలు. ఈ అదృశ్య శక్తులు మనల్ని ప్రభావితం చేయటానికి తీసుకునే ఆకారాలు. ఎంపీ పండిట్ గారు అంటారు, ఈ అదృశ్య శక్తులు అవి ఎంపిక చేసుకున్న మనుషుల ద్వారా పనిచేస్తాయి. ఆ శక్తులు ప్రభావితం చేసిన మనుషులకు జీవితంలో నూతన ఉత్తేజము కనబడుతుంది. అందుకని కొందరు ఆనందంగా ఆ శక్తులకు ఆహ్వానం పలుకుతారు. మనుషులే కాదు, కొన్ని జంతువులు కూడా ఇలాంటి ప్రభావానికి లోనవుతాయి. ఇది కొద్దిగా ఆలోచించవలసిన విషయం. ఇదేంటంటే మనిషి ఫ్రీక్వెన్సీని బట్టి హీ ఓపెన్స్ టు ద ఫోర్సెస్ దట్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద నేచర్. ఎవరైతే ఉద్రేకాలలో జీవితం గడుపుతారో, కొంతమంది పూర్తి జీవితం అలాంటి ఉద్రేకాల్లోనే గడుపుతారు వాళ్ళు, అలాంటి వాళ్ళ చుట్టూతో ఇలాంటి శక్తులు ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ఉద్రేకం ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండి జీవితంలో ఏమీ సాధించలేని మనిషి కూడా ఉన్నాడు అనుకోండి, వాడికి ఇలాంటి శక్తి కనుక వాడికి పవర్ ఇవ్వడం మొదలుపెట్టిందంటే ఉన్నటువంటి వాడు మిగతా వాళ్ళని డామినేట్ చేసే కెపాసిటీ డెవలప్ అవుతుంది వాడిలో. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు వీడిని. సడన్లీ దిస్ ఫెలో బిగిన్స్ డామినేటింగ్. హీ డెవలప్స్ ఎ సర్టన్ మ్యాగ్నెటిజం, అండ్ విత్ దట్ మ్యాగ్నెటిజం హీ గెయిన్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఓవర్ మాసెస్, అండ్ దెన్ హీ ప్రైడ్స్ ఇన్ దట్ కెపాసిటీ అండ్ థ్రైవ్స్ ఆన్ సబ్జుగేటింగ్ అదర్స్. అరాచకం సృష్టించి వాడు ఒక హీరో అనే భావనలోకి వస్తాడు. వాడు మరీ ఎదిగే కొద్దీ ఈ శక్తులు ఇంకా మరీ పనిచేస్తాయి వాడి మీద. ఏదో ఒకరోజు టప్పుని కింద పడిపోతాడు, ఆ శక్తి దాన్ని ఆనందించి వెళ్ళిపోతుంది. వీడు పాపం జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కదా. నువ్వు ఇంతమందిని పీడిస్తే ఆ కర్మ సిద్ధాంతం నేను చక్కగా నెక్స్ట్ 10 జన్మల్లోనూ పీల్చి పిప్పి చేస్తుంది. ఆ శక్తికి ఏం పట్టదు. అది వచ్చింది, వీడిని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని నానా అరాచకం సృష్టించింది, వెళ్ళిపోయింది, వీడు నాశనం అయిపోయాడు. ఇలాంటివి మీరు పర్టికులర్గా లో లెవెల్ పాలిటీషియన్స్లో చాలా కనపడతాయి. మీకు బాగా హెరాస్ చేయడము, పక్కన వాళ్ళని పిండేయడము, లేకపోతే కోయర్షన్ను, లేకపోతే ఈ స్ట్రీట్ ఫైట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ దే బిలాంగ్ టు దిస్ కేటగిరీ వేర్ దే ఆర్ ఓపెనింగ్ టు ద లోవర్ ఫోర్సెస్. ఇదే ప్రిన్సిపల్లో హయ్యర్ ఫోర్సెస్ కూడా ఓపెన్ అయిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ ఈజ్ సపోజ్ టు ఓపెన్ టు అసురిక్ శక్తి. అది పైశాచికానికి రాక్షసానికి కాదు, అసురిక్ శక్తికి ఓపెన్ అయ్యాట. ఆయన పుస్తకాల్లో రాస్తారు, మదర్స్ అరవిందో కూడా రాశారు దీని గురించి. ఏ లెవెల్కి సంబంధించిన శక్తికి ఓపెన్ అయితే అంత పర్వ్యూ ఉంటుంది. ఈ పైశాచికానికి స్మాల్ పర్వ్యూ, రాక్షసానికి ఇంకా కొద్దిగా ఎక్కువ. సో ఇక్కడ శ్రీ అరవిందుల వారు మళ్ళీ ఇందాక చెప్పిన సెంటెన్స్ ఏంటంటే, మనము there must be a constant and integral choice of the truth that is descending, a constant and integral rejection of the falsehood of the mental, vital and physical powers and appearances
that still rule this earth nature. ఇలాంటి వాటి అన్నిటికీ మనము దూరంగా ఉండవలెను. ఇలాంటి వాటి అన్నిటికీ మనము దూరముగా ఉండవలెను. ఇంకొక రకంగా చెప్పాలంటే, అంటే ఇది డైరెక్ట్గా ఇదే కాదు, బట్ సంథింగ్ సిమిలర్. ఎప్పుడైతే మనం యోగ సాధన కొద్దిగా సీరియస్గా మొదలు పెడతామో, కొంత ముందుకి వెళ్ళిన తర్వాత, అంటే మరీ బిగినింగ్లో కాదు, కొంత ముందుకి వెళ్ళిన తర్వాత ఆ సాధన పరంగా ఏమవుతాయంటే మనకి కొన్ని సిద్ధులు వస్తాయి. అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, గరిమా సిద్ధే, ఈశత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, భుక్తి సిద్ధే, ఇలాంటివి రకరకాల అష్టసిద్ధులు అని కూడా అంటారు కొంతమంది. ఇలాంటివి వస్తాయి. వాటిల్లో కూడా ట్రాప్ అయిపోతాం మనం. ఇది కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు కూడా దీని గురించి ఒకసారి మనం చర్చించుకున్నాము. ఈ సిద్ధులు వచ్చినప్పుడు కూడా బెస్ట్ ఏంటంటే అవి మళ్ళీ మదర్కి ఆఫర్ చేసేసి వాటిని ఇగ్నోర్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవడం బెటర్. సో అలాంటి సిద్ధులు కానీ లేకపోతే ఇలాంటి అసురిక ప్రవృత్తులకు కూడా మనం లొంగకుండా ఉండాలి అంటే ఒక 4 విషయాలు చెప్తారు శ్రీ అరవిందో వేరే చోట. అవన్నీ క్లుప్తంగా నేను ఐ జస్ట్ టచ్ అపాన్ ఇట్. ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ డెవలప్ అవేర్నెస్. మంచి జాగరూకత, విజిలెన్స్. యూ హ్యావ్ టు బి కాన్స్టెంట్లీ కేర్ఫుల్. నాలుక మీద అబద్ధం వస్తుందా, క్రోధం వస్తుందా, డిప్రెషన్ వస్తుందా, చాలా అవేర్నెస్గా ఉండాలి. స్పిరిచువల్ లైఫ్ అంటే మన లైఫ్ని మనం ఒక భూతద్దంలో చూసుకున్నట్టే ఉండాలి. పొరపాటున అబద్ధం నోట్లోంచి వచ్చిందంటే ఒక 4 రోజులు మౌనం పాటించి నా నోట్లోంచి ఎందుకు అబద్ధం వచ్చిందో ఆలోచించుకోవాలి. అవేర్నెస్ డెవలప్ చేసుకోవాలి. విజిలెన్స్, అప్రమత్తతతో ఉండాలి మనము. ద అవేర్నెస్ షుడ్ లీడ్ us to vigilance. One has to invoke the mother's protection. We should be careful and immediately detect the wrong movement that has entered us. Our guard should be raised. We should not justify or get carried away. విజిలెన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీలీ ఇంపార్టెంట్. మనం ఈ పదం ఎక్కువ వినం మన యోగ సాధనలో. వేదాంత మార్గంలో విజిలెన్స్ చాలా చోట్ల వింటాం మనం కూడా ఇది పెట్టుకోవాలి మన లిస్ట్లో. కాన్స్టెంట్గా మనం మదర్ ప్రొటెక్షన్ ఇన్వోక్ చేస్తూ ఉండాలి. తర్వాత తిరస్కరణ, రిజెక్షన్, ఇలాంటి నెగిటివ్ మూవ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా మనలో వచ్చే వైబ్రేషన్స్ని పట్టుకుని స్పిరిచువల్గా మనకి అనుకూలంగా ఉన్న వైబ్రేషన్స్ని మనం ఉంచుకోవాలి. ప్రతికూలంగా ఉన్న వైబ్రేషన్స్ని మనము రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయడం అంటే ఎట్లాగా? సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను మీకు. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఘర్షణ అయింది. నార్మల్గా ఏమవుతుంది, మనం వీఆర్ డిస్టర్బ్డ్ ఇన్ సైట్. అప్పుడు మనకి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కొంతమంది అంటారు కాసేపు టీవీ చూస్తాను, అదంతా బుర్రలోంచి వెళ్ళిపోతుంది అంటారు. కొంతమంది స్నానం చేస్తాను, ఆ ప్రాబ్లం, ఆ వైబ్రేషన్స్ కొద్దిగా తగ్గుతాయి అనుకుంటారు. కొంతమంది సినిమాకి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది మేబీ ఉన్న గ్లాసు మందు వేసుకుంటే కొద్దిగా టెన్షన్ తగ్గుతుంది అనుకుంటారు. అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి మనిషికి. మనం చేయాల్సింది ఏమిటి? ఫస్ట్ ముందు ఆ వైబ్రేషన్ని గమనించాలి. ఏం వైబ్రేషన్ ఇది? ఇజ్ ఇట్ అ వైబ్రేషన్ ఆఫ్ డిస్టర్బెన్స్? ఇజ్ ఇట్ అ వైబ్రేషన్ ఆఫ్ ఫియర్? ఇజ్ ఇట్ అ వైబ్రేషన్ ఆఫ్ అగ్రెషన్? ఏం వైబ్రేషన్ మనలో ఉన్నది ఇప్పుడు? ఆర్ రెస్ట్లెస్నెస్? ఏమిటిది అసలు మనలో ఉన్నది? తర్వాత దాన్ని మనము ఎట్లాగా, ఇది మనకి రెగ్యులర్గా అవుతూ ఉంటుందా? ప్రతిసారి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా నేను ఇదే వైబ్రేషన్లోకి వెళ్తున్నానా? అలాంటప్పుడు ఈ వైబ్రేషన్ని నేను ఎట్లాగా న్యూట్రలైజ్ చేయాలి? మేబీ స్నానం చేయొచ్చు, లేకపోతే కొద్దిగా డీప్ బ్రీదింగ్, ప్రాణాయామం లాగా చేయొచ్చు. ఒక 10 నిమిషాలు సెటిల్ అవుతుంది. ప్రాణాయామం చేసి మనం కనుక కొద్దిగా డీప్ బ్రీదింగ్ చేసి కళ్ళు మూసుకొని ఒక అగరబత్తి పెట్టి మదర్ ముందు కూర్చుని నెమ్మదిగా డీపెన్ అవ్వచ్చు. తర్వాత నెమ్మదిగా స్కానింగ్ చేసుకోవచ్చు. మన పైనుంచి కింద దాకా స్కానింగ్ చేసి అసలు ఏ భాగంలో మనకి ఈ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాగా కొద్దిగా చేసుకుని ఆ వైబ్రేషన్ని మనం మదర్ దగ్గరికి తీసుకెళ్లే కొద్దీ ఆ మదర్ ప్రకాశం వల్ల ఆ వైబ్రేషన్ డైల్యూట్ అవుతుంది. కానీ ఇది మనం కాన్షియస్గా చెయ్యాలి. మొదటిసారి బహుశా సక్సెస్ అవ్వకపోవచ్చు, రెండోసారి అవ్వచ్చు, మూడోసారి అవ్వచ్చు. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ స్పిరిచువల్ మెథడ్ of rejecting those other vibrations and inducing spiritual vibrations. And then ఇలా చేస్తుంటే ఏమవుతుందంటే మనలో సానుకూలిక చైతన్య స్థితి కలుగుతుంది. We will establish a positive spiritual state when we do this. This is the spiritual way of handling stress. This is the spiritual way of handling difficulties in life. We cannot follow what other people follow. Maybe I'll go for a party, I'll feel better. You may feel better, or you pick up more vibrations. Anything can happen. So
This is how a spiritual person is supposed to address disturbances in himself. Then Sri Aurobindo goes on to say, the surrender must be total and seize all the parts of the being. It is not enough that the psychic should respond and the higher mental accept, or even the inner vital submit, and the inner physical consciousness feel the influence. The surrender must be total and seize all the parts of the being. మనలో ఉన్న అన్ని భాగాలలోనూ ఆ ఆత్మ సమర్పణ నెమ్మదిగా రావాలి అంటారు. అని ఇక్కడ శ్రీ అరవిందో కొన్ని పదాలు వాడతారు. ఇక్కడ మనం చిన్న డీవియేషన్ తీసుకుందాం. మళ్ళీ పూర్ణయోగం నేర్చుకుంటున్నాం కదా ఇదంతాను. ఈయన చూడండి ఏమంటారు, ద సైకిక్ షుడ్ రెస్పాండ్, ద హయ్యర్ మెంటల్ యాక్సెప్ట్, ద ఇన్నర్ వైటల్ సబ్మిట్, ఆర్ ద ఇన్నర్ ఫిజికల్ కాన్షియస్నెస్ ఫీల్ ద ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ మనం ఇవన్నీ అనలైజ్ చేద్దాం. ఏమిటి అసలు వాట్ ఆర్ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్? ఇవన్నీ మన అందరిలో ఉన్నాయి, కానీ శ్రీ అరవిందుల వారు డీటెయిల్డ్గా చెప్తున్నారు. ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక ఫిజికల్ సైన్సెస్ అండ్ మెడికల్ సైన్సెస్ ఫీల్డ్లోకి వెళ్ళుంటే, ఒక 100 ఏళ్ల క్రితం బేసికలీ యూ హ్యాడ్ బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. టుడే యూ హ్యావ్ సబ్ స్పెషలైజేషన్, సబ్ స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. anatomically ఇప్పుడు మనం ఒక మనిషి గురించి మాట్లాడితే దే జస్ట్ డోంట్ సే హార్ట్ అండ్ లివర్ అండ్ దే గో టు మచ్ మోర్ గ్రాన్యులర్ డీటెయిల్ అండ్ దెన్ దే వర్క్ ఆన్ దట్. అందుకనే కదా మెడిసిన్ అడ్వాన్స్ అవుతుంది. అలాగే శ్రీ అరవిందర్ వారు మన సైకలాజికల్ బీయింగ్ని, స్పిరిచువల్ బీయింగ్ని ఒక సర్జన్ మైక్రోస్కోప్లో చూసినట్టు అన్నీ విడతీసేశారు. ఆయన విడతీసేసి ఒక్కొక్క భాగాన్ని ఆయన డీటెయిల్డ్గా చెప్తున్నారు. మన గొడవ ఏంటంటే, ఈ టర్మినాలజీ కొంతమంది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది ఇనీషియల్గా, కానీ అది అర్థం చేసుకుంటేనే మనము మనలో ఉన్న డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయగలము, మనలో ఉన్న వీక్నెసెస్ని రెక్టిఫై చేయగలము. ఇందాక మనం చెప్పాము ఫిజికల్, వైటల్, మెంటల్, భౌతిక శరీరము, ప్రాణమయ కోశము, తర్వాత మానసిక, 3 ఫిజికల్, వైటల్, మెంటల్. తర్వాత శ్రీ అరవిందుల వారు ఇంకొక క్లాసిఫికేషన్ పట్టుకొస్తారు, ఇన్నర్ అండ్ అవుటర్. ఇన్నర్ బీయింగ్, అవుటర్ బీయింగ్. అవుటర్ బీయింగ్లోనూ ఫిజికల్, వైటల్, మెంటల్ ఉంటుంది, ఇన్నర్ బీయింగ్లోనూ ఫిజికల్, వైటల్, మెంటల్ ఉంటుంది. ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్ అని చెప్పి. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్ us take అవుటర్ ఫిజికల్. వి నో వాట్ ఇట్ ఈస్. ఇన్నర్ ఫిజికల్ అనేది ఏంటంటే, మనము కొద్దిగా అంతర్చైతన్యంతో మన బాడీని గమనిస్తే దాంట్లో ఉండే మన పొరలు మనకి నెమ్మదిగా తెలుస్తాయి. యూ గెట్ టు నో యువర్ బాడీ మోర్ ఇఫ్ యూ స్కాన్ ఇట్ డ్యూరింగ్ మెడిటేషన్ దాన్ అదర్వైజ్. ఓకే, అది కొద్దిగా కాంప్లికేటెడ్ అంటే ఇంకోటి చెప్తాను. అవుటర్ మైండ్ అండ్ ఇన్నర్ మైండ్ అంటారు. ఏమిటండి అవుటర్ మైండ్ అండ్ ఇన్నర్ మైండ్? మైండ్ ఒకటే కదా. What is it when he says outer mind and inner mind? So let us say we go through a big 30-minute drive or 40-minute drive, park your vehicle and you come inside. Normally what is the state of our mind? It is scattered. Thoughts పరిగెడుతూ ఉంటాయి, ఏమిటేమిటో ఆలోచనలు వస్తూ ఉంటాయి, స్టెబిలిటీ ఉండదు, ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు, ఒక గ్యాదరింగ్ ఉండదు, స్కాటర్డ్గా ఉంటుంది. దట్ ఈస్ యువర్ నార్మల్ అవుటర్ మైండ్. దెన్ వాట్ ఈజ్ ఇన్నర్ మైండ్? మీరు ఇక్కడికి వచ్చి ఒక పావు గంట కూర్చొని చక్కగా మనం మెడిటేషన్ చేసుకుంటాం మదర్స్ మ్యూజిక్ నుంచి. అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక పీస్ ఉంటుంది, ఒక గ్యాదరింగ్ ఉంటుంది, ఒక సెంటరింగ్ ఉంటుంది, మనలోనే మనకి ఒక కాన్షియస్నెస్, ఏకీకృతమైన భావన ఉంటుంది. దట్ ఈస్ యువర్ ఇన్నర్ మెంటల్ స్టేట్. దెర్ ఈస్ అ గ్యాదరింగ్, దెర్ ఈస్ అ కామ్, దెర్ ఈస్ అ పీస్, దెర్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్. సిమిలర్లీ వైటల్, అవుటర్ వైటల్, ఇన్నర్ వైటల్ అన్నారు అనుకోండి. అవుటర్ వైటల్, అవుటర్ ఇమోషనల్ అంటే ఏమిటి? బేసిక్గా మనకి ఎవరన్నా ఏదన్నా అంటే మనం భరతనాట్యం చేస్తాం, అది అవుటర్ వైటల్. సింపుల్. దట్ ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ, ల్యాక్ ఆఫ్ గ్యాదర్డ్నెస్, the capability to hold ourselves, we don't have all that. We are a football. Somebody comes and gives us one kick, we go rolling. We go rolling in multiple places. రెండో మైక్ తీసుకురండి. సో మనకేమవుతుందంటే, ఎప్పుడైతే
మనము అలాంటి ఇమోషనల్ స్టేట్లో ఉండి పూర్తిగా స్కాటర్ అయి ఉంటామో అది అవుటర్ వైటల్. ఇన్నర్ వైటల్ అంటే ఏమిటి? ఒక్క నిమిషం, ఐ జస్ట్ వెయిట్. సరే, నేను మాట్లాడుతూ ఉంటాను, చిన్న గ్రూపే కదా, వినపడుతుంది. ఇన్నర్ వైటల్ అంటే ఏంటంటే మనం కొద్దిగా మెడిటేషన్ చేసుకుని ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత మన ఇమోషన్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి. వీఆర్ నాట్ యాజ్ ఈజీ ఎ ఫుట్బాల్, వీఆర్ స్టేబుల్. అది ఆ స్పీకర్ ముందు వచ్చింది కదా, అందుకని. నో వరీస్. అంకుల్, మీరు కొద్దిగా అక్కడ చూస్తారా? మీరు వెళ్ళి చూడండి కొద్దిగా. సో మనం ఎప్పుడైతే మన ఇమోషనలీ స్టేబుల్గా ఉంటామో, ఎప్పుడైతే మనం ఇన్గ్యాదర్డ్గా ఉంటామో, ఎప్పుడైతే మనలో పీస్ఫుల్ వైబ్రేషన్స్ చాలా సాలిడ్గా ఉంటాయో, అలాంటప్పుడు ఏదైనా ఇమోషనల్ ఈవెంట్ అయినా మనం రియాక్ట్ అవ్వము. దట్ ఈస్ అవర్ ఇన్నర్ వైటల్ పొజిషన్. శ్రీ అరవిందుల వారు ఏమంటారంటే, మన అవుటర్ బీయింగ్ ఈజ్ ఆల్వేస్ డిస్పర్స్డ్, అన్స్టేబుల్, unable to gather itself. It is a playfield of the forces of the universal Prakriti. Adi outer being. Inner being, all of us have the capacity to go inside and remain calm, remain peaceful. And gradually, మనం సాధన చేసే కొద్దీ ఏమవుతుందంటే, మన స్టడీ స్టేట్ కాన్షియస్నెస్, మన చైతన్యం ఏదైతే ఉందో, నార్మల్గా అవుటర్ బీయింగ్లో ఉండేది, బాహ్యంగా ఉండేది, అది నెమ్మదిగా అంతర్గతం అయిపోయి అంతరంగికంగా స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు మనము ఏ డిస్కషన్ చేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఎవరితో ఏ సంపర్కంలోకి వచ్చినా, మనము లోపల నుంచి ఆ ప్రశాంత ప్రవృత్తి నుంచి బయటకు వస్తాం. అలాంటి పరిస్థితుల్లో మనం కనుక బయట ప్రపంచాన్ని చూస్తే, మన కళ్ళ వెనకాల నుంచి ఒక కిటికీలోంచి బయటకు చూస్తున్నట్టు ఉంటుంది. లోపల ప్రశాంతంగా ఉంటాం మనం. అదే బాహ్య చైతన్యంలో ఉన్నవాడికి ఏమవుతుందంటే, ఆ చైతన్యం ఆ చూపు ద్వారానే బహిర్గతం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక సిద్ధపురుషుడి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడితే నార్మల్గా మీకు ఎనర్జీ స్కాటర్డ్గా ఉండవు, గ్యాదర్డ్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సాధన అలా ఉంటుంది. వాళ్ళ చుట్టూ కూర్చుంటేనే మనకి పీస్ఫుల్ వైబ్రేషన్స్ తగులుతాయి, ఎందుకంటే వాళ్ళు రేడియేట్ చేస్తున్నారు ఆ పీస్. ఇది మనందరికీ ఇన్నర్ బీయింగ్లో ఉందన్నమాట. సో ఇక్కడ శ్రీ అరవిందుల వారు ఏమంటున్నారంటే, నౌ లెట్ us listen to this again. అలాగే సైకిక్ అనేది అంతరాత్మ. ద సరెండర్ మస్ట్ బి టోటల్ అండ్ సీజ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బీయింగ్. అంటే మనం అవుటర్ మెంటల్, అవుటర్ వైటల్, అవుటర్ ఫిజికల్, ఇన్నర్ మెంటల్, ఇన్నర్ వైటల్, ఇవన్నిటిలో కూడా మనకి సరెండర్ రావాలి అంటున్నారు. ఏదో ఒక పోర్షన్లో కొద్దిగా ఒక స్పృహ రాగానే ఆహాహా ఇవాళ మెడిటేషన్ చాలా బాగా జరిగింది అయిపోతుంది కాదు, అది కుదరదు. దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఆ సరెండర్ చాలా లోపల దాకా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న సందర్భంలో శ్రీ అరవిందుల వారు ఏమంటున్నారంటే, మనలో ఉన్న వివిధ ఆంతరంగిక భాగాలలో అన్నిట్లో కూడా అన్నీ కూడా దైవిక ప్రకాశం వైపుకి నిరంతరము తిరిగి ఉండవలెను. Constantly all the parts of the being should be turned towards the spiritual light. సాధన చేసినప్పుడు అంతర్గత చైతన్యము విస్తరిస్తుంది. అంతరంగంలోకి వెళ్ళి అనేక అనుభూతులు సాధకులు పొందగలరు. సాధన ముందుకు సాగుతున్న కొద్దీ సాధకులకు అంతఃచైతన్యంలో ఎక్కువగా జీవించడము అలవాటు అవుతుంది. బాహ్య చైతన్యము కేవలము ఒక పొర లేక బయట ఉన్న ఒక ముసుగులాగా అనుభూతికి వస్తుంది.
ఈ పరిస్థితిలో మనం బాహ్యంగా జరిగే అన్ని విషయాలను ఒక సాక్షిలాగా గమనించి ఆంతరంగిక చైతన్యము నుండి నిదానంగా స్పందిస్తాము. చలనము తగ్గి లోతైన ప్రశాంతత మన సహజ స్థితిగా అనుభూతిలోకి వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ షేరింగ్ విత్ యూ టిల్ నౌ. ఆంతరంగిక చైతన్యంలో శాంతి, ప్రకాశము, ఆనందము, ప్రేమ, శ్రీమాత ఉనికి అంటే మదర్స్ ప్రెజెన్స్ ఉన్నట్టు మనకి నిరంతరము గోచరం అవుతుంది. ఇంకొక చోట శ్రీ అరవిందుల వారు చెప్తారు, ఈ ఆంతరంగిక చైతన్యంలో ఎట్లా ఉండాలి అంటే ఆయన సింపుల్గా చెప్తారు, బై ధ్యాన యు అవేక్ ద ఇన్నర్ బీయింగ్. అంటే మీరు ధ్యానం చేసే కొద్దీ మీ ఆంతరంగిక చైతన్యం మేలుకుంటుంది. సో ఇవి కొన్ని ఆయన గైడ్ లైన్స్ ఇచ్చారు మనకి. దెన్ గోయింగ్ ఫర్దర్, there must be no part of the being, even in the most external, anything that makes a reserve, anything that hides behind doubts, confusions and subterfuges, anything that revolts or refuses. మనలోని ఏ భాగములోనూ సందేహాలు కానీ, దాపరికం కానీ, తిరుగుబాటు కానీ, దైవిక శక్తులకు తిరస్కరణ కానీ ఉండకూడదు. దైవానికి పరిపూర్ణ ఆత్మ సమర్పణ చేయటమే అత్యున్నత క్షమశిక్షణ అని కూడా మొదలంటారు. క్షుణ్ణంగా పరిపూర్ణంగా మనము ఆత్మ సమర్పణ చేయటము అంటే జీవితంలోని అన్ని విషయాలను చిన్నవిగా అల్పముగా కనపడే వాటిని కూడా మనము శ్రీమాతకు సమర్పించటము. సో ఆయన మన సరెండర్ పరిపూర్ణంగా ఉండాలి అంటే ఏమిటి అనేది ఆయన చాలా డీటెయిల్డ్గా చెప్పుకొచ్చారు. ఓకే, ఇది ఒక సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమో మనకి పైనుంచి గ్రేస్ వస్తుంది, కింద నుంచి ప్రయత్నం వస్తుంది అనేది చెప్పారు. ఆ ప్రయత్నం జరిగేటప్పుడు మనం ఎక్కువగా తేజస్సు వైపుకి, కాంతి వైపుకి మరలి ఉండాలి అని చెప్పారు. తర్వాత సిన్సియరిటీ అండ్ సరెండర్ చెప్పారు. సరెండర్ ఎట్లా పూర్తిగా ఉండాలో చెప్పారు. ఇప్పుడు ఒక 5 పాయింట్లు శ్రీ అరవిందుల వారు చెప్పుకొస్తారు. ఏమిటంటే బేసిక్గా మన బయోగ్రఫీ ఆయన రాశారనమాట. ఇక్కడ మన బయోగ్రఫీనే కాదు, స్పిరిచువల్గా తిరిగిన వాళ్ళకి ఉండే ప్రతి మనిషికి ఉండే డిఫికల్టీ ఆయన చెప్తారు. ఏమిటంటే మనం ఆధ్యాత్మిక వైపుకి తిరుగుతాము, కానీ మనలో ఉన్న ప్రకృతి మనకు వెనక్కి లాగుతుంది. ఈ సంఘర్షణ జరిగేటప్పుడు మనం ఏం చేయాలి, ఈ సంఘర్షణ వల్ల జరిగే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది ఆయన 5 పాయింట్లుగా చెప్పుకొస్తారు. ఇఫ్ a part of the being surrenders but another part reserves itself, follows its own way or makes its own conditions, then each time that happens, you are yourself pushing the divine grace away from you. ఇప్పుడు రకరకాల భాగాల గురించి మాట్లాడాం కదా, ఈయన ఇప్పుడు ఆ భాగాల బిహేవియర్ గురించి చెప్తూ ఆయన అంటారు, నీలోని ఒక భాగము సమర్పణ చేసి మరొక భాగము సమర్పణ చేయనిచో, ఒక భాగంలో ఉన్నతిని కోరుతూ మరొక భాగంలో నిమ్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోషిస్తే దైవానుగ్రహాన్ని నువ్వే దూరంగా తోసిపుచ్చుతున్నావు. If a part of the being surrenders but another part reserves itself, follows its own way, makes its own conditions, then each time that happens, you are pushing the divine grace away from you. సో ఇదే మాట మదర్ని కూడా అడిగారు. మదర్, I now understand how I ought to surrender, but one part wants ordinary enjoyment, refuses a spiritual happiness that demands surrender. For this part, consecration is something terrible and it wants to flee from it. ఒక సాధకుడు రాశాడు, నువ్వేమో ఆత్మసమర్పణ అంటావు, నాలో ఒక భాగంలో అలా అనిపిస్తోంది, కానీ కొన్నాళ్ళ తర్వాత ఇంకో భాగంలోకి వచ్చేసరికి బాబాయ్ నాకు ఇదంతా వద్దు, నాకు నార్మల్ లైఫ్ సరిపోతుంది కదా అనిపిస్తుంది శ్రీమాత అని రాశాడు ఆయన. అప్పుడు ఆవిడ అంటారు, యూ మస్ట్ రిమైన్ ఫర్మ్ ఇన్ యువర్ విల్ and use persuasion
gradually the rebellious part will surrender. It refuses to surrender out of ignorance. That ignorance must be dissolved. నువ్వు నీ సంకల్పంలో దృఢంగా ఉండి ఇచ్ఛాశక్తిని ఉపయోగించాలి, విల్ పవర్ని ఉపయోగించాలి. క్రమంగా తిరుగుబాటు చేసే భాగము లొంగిపోతుంది. అది అజ్ఞానం వల్ల ఆత్మసమర్పణని నిరాకరిస్తోంది. ఆ అజ్ఞానాన్ని నెమ్మదిగా కరిగించాలి నువ్వు అని చెప్పారు. అంటే మదర్ డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేసి చెప్తున్నారు ఎట్లా ముందుకు వెళ్ళాలి అని. పండిట్జీ అంటారు, ఎంపీ పండిట్ గారు, in 100 ways each part tries to reserve its independence, puts its very superficial arguments to justify itself. ప్రతి భాగము 100 విధాలుగా దాని స్వాతంత్రాన్ని పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. తనను తాను సమర్థించుకోవడానికి చాలా వాదనలు అందిస్తుంది. ఈ ఒక్కరోజు పర్వాలేదులే, ఈ ఒక్కసారికి పర్వాలేదులే, నేను 40 రోజులు సాధన చేశాను కదా, ఇప్పుడు ఒక 4 రోజులు గ్యాప్ తీసుకుందాం, వింటర్ వచ్చేసింది లేకపోతే సమ్మర్ వచ్చేసింది. ఏదో మనకి పర్టికులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తెలుసు బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో. 4 రోజులు వ్యాయామం చేస్తే 5వ రోజు బాడీ రిజెక్ట్ చేస్తుంది. అలాగే మెడిటేషన్ మనకి 15 నిమిషాలు చేసే వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు మనం 30 నిమిషాలు మెడిటేషన్ పెట్టేస్తాం. పాపం అలవాటు లేదు. జనవరి 1st ఆగస్ట్ 15కి 30 నిమిషాలు 20 నిమిషాలకి ఆ తడబాటు అర్థమైపోతూ ఉంటుంది. పాపం కూర్చోదు, బాడీ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తాం? కానీ ప్రయత్నం వదిలిపోకూడదు. అన్ని భాగములలో సమానముగా దైవ కృపకు పాత్రత లభ్యమవటము ఒక రోజులో జరిగే పని కాదు, క్రమక్రమంగా జరగవలసి ఉంటుంది. స్వీయ పరిశీలన, నిజాయితీ దీనికి అవసరమైన క్రమశిక్షణ. మనము నిమ్న ప్రకృతి నుండి ఊర్ధ్వ ప్రకృతి ఎదుగుతున్నందువలన ఈ అసమానతలను అనుభవిస్తున్నాము. ఇది కాస్త ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటేనండి, కొన్ని యోగముల్లో ఒక్కొక్క మార్గము నడుస్తాం మనము, ఆ మార్గంలో సాధిస్తాము, స్ట్రాంగ్ అవుతాము. ఈ సమగ్ర పూర్ణ యోగంలో ఏంటంటే భక్తి కూడా ఇంపార్టెంట్, జ్ఞానం కూడా ఇంపార్టెంట్, కర్మ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతమందితో మనకి వ్యవహారాలు, చక్కగా మెడిటేషన్ చేసుకుందాం, పూజ చేసుకుందాం, మదన్ కలుసుకుందాం, మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుందాం, భోజనం చేద్దాం, ఇంట్లో పడుకుందాం, కుదరదు. కర్మయోగంలోకి దిగాలి, నలుగురితో పని చేయాలి, వాళ్ళ చైతన్య స్థితి వేరు, మన చైతన్య స్థితి వేరు, డిజార్మనీ వస్తుంది. ఆ డిజార్మనీ వచ్చినప్పుడు ఎట్లా పని చేయాలి, అది మన యోగానికి నిదర్శనం. ఈ యోగంలో యూ కెనాట్ అవాయిడ్ కర్మ, యూ కెనాట్ అవాయిడ్ వర్క్, యూ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్. అప్పుడు మనలో ఉన్న డిఫికల్టీస్ బయటకు వస్తాయి. ఆ డిఫికల్టీస్ బయటకు వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం, ఇది నేర్చుకోవాలి. అక్కడ మనం మదర్ లైట్ని పిలవగలుగుతున్నామా, అక్కడ మనం పీస్ నిలుపుకోగలుగుతున్నామా. తర్వాత ఇంకొక పదం, ఇంకొక ఫ్రేజ్ శ్రీ అరబిందో వాడారు ఇక్కడ. ఈచ్ టైమ్ దట్ హ్యాపెన్స్ యు ఆర్ యువర్ సెల్ఫ్ పుషింగ్ ద డివైన్ గ్రేస్ అవే ఫ్రమ్ యూ. సో ఆ పుషింగ్ ద డివైన్ గ్రేస్ అవే ఫ్రమ్ యూ మీద ఎంపీ పండిట్ గారు ఏమిటంటారంటే, ఇన్సిన్సియరిటీ పుషెస్ ద డివైన్ గ్రేస్ అవే. సింపుల్గా చెప్పేశారు. దైవకృప నీతో ఎప్పుడూ ఉంటుంది, కానీ ఇన్సిన్సియరిటీ ఉన్నప్పుడు నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. డివైన్ గ్రేస్ కెనాట్ హెల్ప్. మహాసరస్వతి సెక్షన్లో తర్వాత శ్రీరంగులు వారు అంటారు, షీ విల్ బి దేర్ టు సపోర్ట్ యూ. నువ్వు ఎంత కింద పడ్డా నీ చేయి పట్టుకుంటుంది, కానీ ఎ డబుల్ మైండ్ షీ విల్ నాట్ టాలరేట్ అంటారు. ఇన్సిన్సియరిటీ, అక్కడ నీకు ప్రాబ్లం వస్తుంది. డివైన్ గ్రేస్ ఒకసారి నిర్ణయించుకుంటే, వీక్నెస్ ఉంటే ప్రాబ్లం లేదు, ఇన్సిన్సియరిటీ ఉంటే ప్రాబ్లం వస్తుంది. వీక్నెస్ని టాలరేట్ చేస్తాడు డివైన్, ఇన్సిన్సియరిటీని టాలరేట్ చేయడం కష్టం. అండ్ మదర్ ఇంకో చోట అంటారు, ఇట్ ఈస్ నాట్ ద గ్రేస్ విచ్ రిసీడ్ ఫ్రమ్ యూ, ఇట్ ఈస్ యూ హూ రిసీడ్ ఫ్రమ్ ద గ్రేస్. దైవానుగ్రహం నీ నుంచి దూరం అవ్వట్లేదు, నువ్వే దైవానుగ్రహానికి దూరం అవుతున్నావు. ఎప్పుడు? ఇన్సిన్సియరిటీ వచ్చినప్పుడు. దైవకృప అక్కడ ఉంటుంది, కానీ దానికి ఆ అనుభూతి రావడానికి నీ చుట్టూ ఉండవలసిన ట్రాన్స్పరెన్సీ లేదు. ఒక పొరలాగా ఇన్సిన్సియరిటీ ఒక పొగలాగా నిన్ను ఆవరించుకుని ఉంటుంది. ఆ పొగలో ఆ వెలుతురు రాదు. అది ఆయన చెప్తారన్నమాట. మీకు ఆ దైవానుగ్రహానికి మధ్యన ఒక మానసిక అవరోధాన్ని సృష్టిస్తున్నారు, సైకలాజికల్ బ్యారియర్ అంటున్నారు. సో ఇది ఒక
సెట్ ఆఫ్ డిఫికల్టీస్, ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ డిఫికల్టీస్, ఇలాంటివి 5 చెప్పారు శ్రీ అరవిందో. ఇఫ్ అ పార్ట్ ఆఫ్ ద బీయింగ్ సరెండర్స్, అనదర్ పార్ట్ రిజర్వ్స్ ఇట్ సెల్ఫ్, follows its own way, makes its own conditions, then each time that happens, you are yourself pushing the divine grace away from you. ఇదొకటి చూసాము. ఇప్పుడు రెండోది, if behind your devotion and surrender you make a cover for your desires, egoistic demands and vital insistencies, if you put these things in place of the true aspiration or mix them with it and try to impose them on the divine Shakti, then it is idle to invoke the divine grace to transform you. నీ భక్తి సమర్పణ కనుక నీ అహంకారానికి కోరికలకి ఒక ముసుగులాగా ఉంటే రూపాంతరణకు దైవానుగ్రహానికి ప్రయత్నం చేయడం కూడా వ్యర్థము. అంటే ఇది మిక్స్ అయిపోతాయి మనకి. ఇదే వచ్చింది గొడవ మనకి. సింథసిస్ ఆఫ్ యోగాలో ఒక చోట అంటారు శ్రీ అరబిందో, in response to the aspiration the higher comes down, but the lower distorts the higher. ఈ నేచర్ ఏదైతే ఉందో ఇట్ డిస్టార్ట్స్ ద హైయర్. అలాగే సుప్రామెంటల్ డిసెంట్ జరిగినప్పుడు 29 ఫిబ్రవరి 1956 మీ అందరికీ తెలుసు, మదర్ ప్లే గ్రౌండ్లో ఉండగా సుప్రామెంటల్ మేనిఫెస్టేషన్ జరిగింది. షీ కుడ్ సీ ద గోల్డెన్ లైట్ పోరింగ్ డౌన్. అంతవరకు మీకు గుర్తుంది, తర్వాత గుర్తుందా? She says, darkness arose in waves from the earth and consumed that golden light. Darkness arose from earth atmosphere and consumed that golden light. కెరటాలలాగా అంధకారపు కెరటాలు పైకి వెళ్ళి ఆ వచ్చే గోల్డెన్ లైట్ని కన్జ్యూమ్ చేసేసినాయి. ఇదే మనలో అది యూనివర్సల్ లెవెల్లో జరిగింది, మన ఇండివిజువల్ లెవెల్లో కూడా ఇదే జరుగుతుంది. అమ్మ అంత బాగానే ఉంది కానీ ఒక్క కోరిక, అమ్మ అంత బాగానే ఉంది కానీ ఒక్క విషయం వదిలేసి, వీఆర్ నాట్ ఏబుల్ టు, దట్ ఈస్ హ్యూమన్ నేచర్. సో ఇఫ్ బిహైండ్ యువర్ డివోషన్ అండ్ సరెండర్ యూ మేక్ ఎ కవర్ ఫర్ యువర్ డిజైర్స్, ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రూ ఆస్పిరేషన్ you impose them on the divine Shakti, then it is idle to invoke the divine grace to transform them. కపటం ఉన్నప్పుడు, చిత్తశుద్ధి లేనప్పుడు దైవానుగ్రహం ఒక వ్యక్తిని రూపాంతరము చేయలేదు. దైవిక శక్తిని ఈ విధంగా బలవంతముగా మనము రుద్దలేము. విభజించబడిన చైతన్యాన్ని రూపాంతరం చేయటం అసాధ్యం కాబట్టి దైవానుగ్రహం పని చేయదు. So this is the second point that they make. అలాగే శ్రీ అరవిందులో ఒక పుస్తకం ఉంది, ఎస్సేస్ హ్యూమన్ అండ్ డివైన్. ఇలాంటి పరిస్థితి గురించి అక్కడ శ్రీ అరవిందో చాలా హార్ష్గా రాశారు. నార్మల్లీ శ్రీ అరవిందో ఎప్పుడు సౌమ్యంగా రాస్తారు, కానీ ఈ ఒక్క చోట ఆయన చాలా హార్ష్గా రాశారు. ఏమవుతుంది, దైవశక్తులు వచ్చి నువ్వు వాటిని డిస్టార్ట్ చేస్తే ఏమవుతుంది అనేది హీ రోట్ వెరీ హార్ష్లీ. ఇఫ్ ద హ్యూమన్ మైండ్ or vital desire seizes hold on the descending force and tries to use it according to its own limited ideas, egoistic impulses, then hard and seemingly unsuperable obstacles and wounds and suffering cannot be escaped, and even death or utter downfall are not impossible. ఆ దిగి వస్తున్న దైవిక శక్తులను మనము కనుక కోరికల మేరకు వక్రీకరిస్తే పతనము లేక మృత్యువు కూడా సంభవించవచ్చు. చూడండి ఎంత హార్ష్గా రాశారు ఆయన. ఇఫ్ యూ ట్రై టు క్యాప్చర్ దోస్ డివైన్ పవర్స్ అండ్ యూజ్ దెమ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్స్, డౌన్ఫాల్ ఆర్ ఈవెన్ డెత్ ఇస్ పాసిబుల్ అని ఎస్సేస్ హ్యూమన్ అండ్ డివైన్లో శ్రీ అరవిందుల వారు రాశారు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు కొన్ని చోట్ల విచిత్రంగా ఉంటుందండి మనసు. ఈ మధ్య నేను అమెరికాలో మన మార్గంలో ఉన్న ఒక అంకుల్తో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పారు, ఆయన ఏరియాలో ఎవరో ఒకడు సనాతన ధర్మంలో కొద్దిగా తెలిసిన వాడు వచ్చి నెమ్మదిగా ఒక గురువులాగా చలామణి అయిపోయి ఆయనకి తెలిసిన 4 వాక్యాలు చెప్పి అందరి చేత కాళ్ళకి దండాలు పెట్టించేసుకుంటున్నాడు. అలా కాళ్ళకి దండాలు పెట్టించేసుకుని అలా మనం గురుత్వాన్ని కనుక మనం అర్హత లేనప్పుడు కనుక మనం గురుత్వాన్ని స్వీకరించామంటే
ఒకటి, అందరి కర్మలు మనకు చుట్టుకుంటాయి. రెండు, మనము యాక్చువల్లీ పతనమయ్యే అవకాశము చాలా చాలా హెచ్చుగా ఉంటుంది. ఒక గురువు అనేవాడు ఎలా ఉండాలి అంటే తన తపోశక్తితో తన దగ్గరికి వచ్చిన వారి కర్మలను కరిగించగలిగిన తపశ్శక్తి ఉండగలిగిన వాడు అయి ఉండాలి. అదే సాధారణ మానవులకి సాధ్యమవుతుంది. అది ఎన్నో జన్మలలో తపశ్శక్తి ఉంటే అది ఒక జన్మలో ధారపోస్తారు అలాంటి మహానుభావులు వచ్చి వారి చుట్టుపక్కల ఉన్న ఆత్మలను పైకి తీయడానికి. మనము కనుక ఈ వచ్చే దైవిక శక్తులతో అల్లాటప్పగా ఆటలాడడం మొదలు పెడితే చాలా ఇబ్బందుల్లో పడిపోతాం. మనమే కాదు, మన ఫ్యామిలీస్ కూడా. మన ఫ్యామిలీసే కాదు, మన పితృదేవతలు కూడా. మనం చేసే దుష్కర్మలు సత్కర్మలు రెండూ కూడా పైకి కిందికి ఉన్న తరాలన్నిటికీ కూడా వ్యాపిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే మూడో విషయం శ్రీ అరవిందుల వారు చెప్తారు, ఇఫ్ యూ ఓపెన్ ఆన్ వన్ సైడ్ ఆర్ ఇన్ వన్ పార్ట్ టు ద ట్రూత్ and or another side are constantly opening gates to the hostile forces, it is vain to expect the divine grace to abide with you, will abide with you. You must keep the temple clean if you wish to install there the living presence. ఒకవైపున సత్యానికి ప్రకాశానికి మీ అంతరంగంలోకి మీరు ఆహ్వానిస్తున్నప్పుడు మరొక వైపు అంధకారపూరితమైన నిమ్న శక్తులకు మీరు తలుపులు తెరిస్తే దైవానుగ్రహము సదా మీతో ఉంటుంది అనుకోవడము పొరపాటు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య శ్రద్ధాలు గారి టాక్లో కూడా ఇది ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. ఎవరి గురించో, వారికి ఇల్ హెల్త్ వస్తుంది. ఇల్ హెల్త్ వస్తూ ఉంటే మరి న్యాచురల్గా ఫ్యామిలీ అంతా చూసుకుని నెమ్మదిగా బయటకు లాగుతారు. మళ్ళీ 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఇల్ హెల్త్ వస్తుంది. మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి సేవలు చేసి మళ్ళీ బయట. ఇప్పుడు శ్రద్ధాలు గారు వారితో ఒకసారి అన్నారట, ఇది ఎప్పుడో పాత విషయం, 10-20 ఏళ్ల క్రితం విషయం. నువ్వు గమనిస్తున్నావా, బహుశా నీకు అందరి అటెన్షన్ కావాలని నువ్వే ఆ ఇల్ హెల్త్ని ఆహ్వానిస్తున్నావేమో, జాగ్రత్తగా గమనించు అన్నారు. మనలో ఉన్నవి ఇన్ని భాగాలు చెప్పుకున్నాం కదా, ఏ భాగంలో ఏమేమి నడుస్తుందో ఆ స్క్రిప్ట్ మనకి తెలియదు. We have to be very careful, and that is where Sri Aurobindo uses a very powerful line here. It is in vain to expect the divine grace to abide with you. దైవానుగ్రహం నీతో సదా ఉంటుంది అనుకోవడము పొరపాటు. చాలామంది తమ జీవితాలను విభజించుకోవడం సౌకర్యంగా భావిస్తారు, కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటారు అంటారు ఎంపీ పండిట్ గారు. ఒక భాగం ప్రార్థించేది, ఇంకొక భాగం ఆత్మసమర్పణ చేసేది, ఇంకొక భాగం అబద్ధం చెప్పేది లేక మోసం చేసేది. అవన్నీ సపరేట్గా పెట్టుకుని జీవితాన్ని గడపడం అలవాటు చేసుకుంటారు. వారు వాస్తవానికి వారి కాంప్లెక్స్ జీవితం గురించి గర్వపడతారు, కానీ ఇది వారిని వారు మోసపుచ్చుకున్నట్టే అవుతోంది. ఇట్ ఈస్ సెల్ఫ్ డిసెప్షన్ అంటారు ఎంపీ పండిట్ గారు. యూ మస్ట్ అవశ్యకమైన శుద్ధీకరణను తిరస్కరించే వారిని ఏ రక్షణ ఏ అనుగ్రహము రక్షించలేదు. మదర్ అంటున్నారు, నో ప్రొటెక్షన్, నో గ్రేస్ కెన్ సేవ్ దోస్ హూ రిఫ్యూజ్ ద ఇండిస్పెన్సిబుల్ ప్యూరిఫికేషన్. తర్వాత శ్రీ అరవిందుల వారు ఇంకొక సెంటెన్స్, ఇక్కడ పవర్ఫుల్ సెంటెన్స్, ఈ పుస్తకంలో కల్లా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సెంటెన్సెస్. ఇది ఒక మంత్రముగా మనం భావించి గుర్తుపెట్టుకుంటే మనకి చాలా సాధనగా ఉపయోగపడుతుంది. ఆయన అంటారు, యూ మస్ట్ కీప్ ద టెంపుల్ క్లీన్ ఇఫ్ యూ విష్ టు ఇన్స్టాల్ దేర్ ద లివింగ్ ప్రెజెన్స్. యూ మస్ట్ కీప్ ద టెంపుల్ క్లీన్ ఇఫ్ యూ విష్ టు ఇన్స్టాల్ దేర్ ద లివింగ్ ప్రెజెన్స్. మీలో సజీవ దైవత్వాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే ఆ ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆలయము అంటే ఏమిటి? ఇందాక మనం అనుకున్నాము, ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలని శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మనకి దైవానుగ్రహం దక్కదని మొదలు చెప్పారు. ఫిజికల్, వైటల్, మెంటల్.
ఫిజికల్లో మళ్ళీ ఫిజికల్ వైటల్, ఫిజికల్ మెంటల్, వైటల్లో మళ్ళీ వైటల్ ఫిజికల్, వైటల్ మెంటల్, మెంటల్లో మళ్ళీ మెంటల్ ఫిజికల్, మెంటల్ వైటల్. ఇవన్నీ పొరలుగా ఇది అంత కాంప్లికేటెడ్ కాదు. అర్థం చేసుకోవడానికి ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటే అన్నీ డీటెయిల్డ్గా చెప్పారు శ్రీ అరవింద్. మైండ్లో ఫిజికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, మైండ్లో వైటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది, అది అర్థం చేసుకుని మనం ఎగ్జామిన్ చేసుకుంటే ఒక వారంలో అర్థమైపోతుంది. అదేమిటి పెద్ద కాంప్లికేటెడ్ కాదు. కానీ ఆ నిరంతరము చూసుకోవడమే. ఎంపీ పండిట్ గారు అంటారు, మీ మొత్తం శరీరాన్ని ఒక ఆలయంగా భావించాలి, అందులో మీరు దేవుని సాన్నిధ్యాన్ని ప్రార్థించి ప్రతిష్ఠించాలి. మీలో దైవత్వం ఉందని మీరు అనుకుంటే సరిపోదు, మీలో ఆ దైవిక ఉనికి సజీవంగా చైతన్యవంతంగా ఉండాలి. ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ ఫీల్ ద డివైన్ ప్రెజెన్స్. దెన్ ఇంకొక 2 విషయాలు నేను జస్ట్ చదువుతాను, దెన్ వీ కెన్ సీ. If each time the power intervenes and brings in the truth, you turn your back on it and call in again the falsehood that has been expelled, it is not the divine grace that you must blame for failing you, but the falsity of your own will and the imperfection of your own surrender. ప్రతిసారి దైవిక శక్తి జోక్యం చేసుకుని సత్యాన్ని ప్రకాశాన్ని నీలోకి తీసుకువచ్చినప్పుడు నువ్వు దానికి వెన్ను చూపి తరిమి వేయబడిన అంధకారాన్ని మళ్ళీ ఆహ్వానిస్తే నీ వైఫల్యానికి కారణం దైవానుగ్రహం కాదు, నీ సంకల్ప బలహీనత, నీ అసంపూర్ణత నువ్వు నిందించుకోవాలి. సో వీ హ్యావ్ టు డెవలప్ అవర్ విల్ పవర్, అవర్ ఇంటిగ్రేటెడ్ సరెండర్, and we should be careful whether we are calling back the falsehood that has been expelled. ఇంకా శ్రీ అరవింద్ డీటెయిల్డ్గా చెప్పారు ఇంకొక పాయింట్. ఇఫ్ యూ కాల్ ఫర్ ద ట్రూత్ yet something in you chooses what is false, ignorant or undivine, or even is simply unwilling to reject it altogether, then you will always be open to the attack and the divine grace will recede from you. Detect first what is false or obscure in you and persistently reject it. Then alone can you rightly call for the divine power to transform you. మీరు సత్య సాధన చేస్తున్నప్పటికీ మీలో ఏదో ఒక భాగం అజ్ఞానాన్ని, అంధకారాన్ని ఎంచుకుంటే, లేక వీటిని పూర్తిగా తిరస్కరించడానికి ఇష్టపడకపోతే మీ మీద నిమ్న శక్తుల దాడి ఎప్పుడైనా జరగవచ్చు. దైవానుగ్రహం మీ పై నుండి తొలగిపోవచ్చు. మీలో ఏది అబద్ధమో ముందుగా గుర్తించి దానిని నిరంతరము తిరస్కరించండి. అప్పుడు మాత్రమే మీ రూపాంతరం కొరకు మీరు దైవిక శక్తిని పిలువగలరు. సో బేసిక్గా మనం బీయింగ్ హ్యూమన్ means having a bunch of contradictions inside of us. Being human means the strength is trying to bring the weakness and overcome it. The light is trying to overcome the darkness. This is a struggle of light and darkness at the individual level in this body. But if you open slightly, this is a struggle of the planet that is in the state of evolution today. This is the struggle that has been going on for centuries, if not millennia. Mana problem endante we have identified with this. But actually there is darkness and there is light and there is a battle going on. Temporarily, this phase of light is this body. That's all. Temporarily. This will withdraw, another phase will come later. We think this is us, but actually we are not this, we know. We are that Atma, of that spark of divine that has taken this matter, and we are struggling because the matter is struggling. Otherwise, where is evolution? So we don't have to personalize it and go into depression. Oh my God, I am so weak. Oh my God, I am so terrible. Oh my God, I keep falling down. Oh my God, I am full of weaknesses. No, you are not full of weaknesses. Amrutasya putraha. Each of us is a son of immortality. We are not full of weaknesses. Yes,
This body we have taken right now, through which we are struggling for spiritual growth, it has weaknesses. These are not our weaknesses, these are weaknesses of the nature. And this body also is derived from Vishwa Prakriti. And it is that Vishwa Prakriti that is full of weaknesses. ఆ విశ్వ ప్రకృతి వీక్నెస్ని మన వీక్నెస్ అందరూ ఐడెంటిఫై అయిపోయి డిప్రెస్ అయిపోకర్లేదు. మనము ఆ దేవుని సంతానము. మనం వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద డివైన్, వీఆర్ ఎ స్పార్క్ ఆఫ్ ద డివైన్, వీఆర్ ద స్పార్క్ దట్ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ ద లైట్. ఆ కాంతి పుంజము దైవత్వానికి దగ్గరగా అవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి ఒక సాధకుడు వెళ్ళి మదర్ని అడిగాడు, అమ్మా మనం అందరం సాధన చేసి ముందుకెళ్ళడానికి కదా దగ్గరికి వచ్చాము, నీకు అన్నీ తెలుసు కదా, నా లోపల ఏంటో బయట ఏంటో అన్నీ తెలుసు కదా, నువ్వు ఒక పని చేయి, నువ్వు నాలో ఉన్న వీక్నెసెస్ ఒక లిస్ట్ చేసి రాసి ఇచ్చేసి నేను ఆ వీక్నెస్ మీద పనిచేస్తానని చెప్పాడు. ఎంత లాజికల్గా ఉంది, ఒక రకంగా చాలా లాజికల్గా ఉంది. కామ క్రోధ మద మోహ మాత్సర్యాల లిస్ట్ అందరికీ కామన్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఆవిడని అడిగాడు, అమ్మ నాలో ప్రాబ్లమ్స్ అన్నీ నీకు తెలుసు కదా, అవి చెప్పి నాకు రాసుకుంటాను, ఇంక వాటి మీద పనిచేస్తానంటే ఆవిడంది, అలా కాదమ్మా, నీలో ఉన్న డివైన్ పాసిబిలిటీస్ మీద నువ్వు పని చేయి. అవి ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే ఇంక వీక్నెసెస్ నీకు కనబడను కూడా కనబడవు. అంతేకాని నీ దృష్టి అంతా తీసుకొచ్చి వీటి మీద పెట్టకు, నువ్వు దాని మీద దృష్టి పెట్టు, అటువైపుకి ప్రయాణం చేయి, ఇవన్నీ తొలగిపోతాయి నెమ్మదిగా. ఏముందండి, ఇప్పుడు క్యాండిల్ లైట్లో చూస్తే షాడో పెద్దగా కనబడుతుంది, సన్ లైట్లో చూస్తే షాడో కూడా కనబడదు మనకి. సో మదర్ ఆల్వేస్ పాయింట్స్, అందుకని సన్లిట్ పాత్ అంటారు మదర్ మన యోగ సాధన. లుక్ టువర్డ్స్ ద బ్రైటెస్ట్ పార్ట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ రిమెంబర్ that all this is true what Sri Aurobindo has said, but we should not look at it from the down upwards, we should look at it from up downwards, saying that we are divine beings going through a certain earthly journey right now, and in that process, yes, what is a ఇప్పుడు చిన్న పిల్లాడికి తీసుకొచ్చి ఒక 1 kg డంబెల్ ఇస్తే వాడు ఎత్తలేడు పాపం. వన్స్ వీ కమ్ టు అవర్ ఏజ్ 1 kg ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్. అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఇప్పుడు ఉన్న సంఖ్యలు, ఇప్పుడు ఉన్న బంధాలు ఇవన్నీ మనకి పెద్దవిగా కనిపించవచ్చు, కానీ మనం నిజంగా సాధన చేసి ఆ సిన్సియరిటీతో ఆ కమిట్మెంట్తో ముందుకు వెళ్ళే కొద్దీ నెమ్మదిగా ఇవన్నీ దే విల్ ఆల్ గో అవే. సో ఈ 5 పాయింట్లు నేను ఇవాళ ఒకసారి మీ ముందు ఉంచుదాం అనుకున్నాను. తర్వాత మిగతా సెక్షన్స్ కవర్ చేద్దాం మనం నిదానంగా. హోప్ఫుల్లీ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ ట్రై టు కంప్లీట్ దిస్ చాప్టర్. సో విత్ దట్, let us gather ourselves, come together, pray to Mother and Sri Aurobindo that మనలో ఉన్న అన్ని భాగాలలో కూడా డివైన్ లైట్, దైవిక ప్రకాశము మనలో పూర్తిగా నిండిపోవాలని, మనని రూపాంతరణకు ఇంకొక అడుగు మదర్ శ్రీ అరబిందో ముందుకి మన చేయి పట్టుకు తీసుకువెళ్ళాలని. Let us aspire and pray for a moment. Let us chant Om 3 times together. Take a deep breath and let go. Take another deep breath.
సర్వం శ్రీ మాతారవింద చరణ కమల అర్పణమస్తు.